ఐదేళ్ల క్రితం ఆ ప్రాంతం పాడి పశువులు పచ్చని పంట పొలాలతో కలకలలాడింది. ప్రస్తుతం బీటలు వారి బీడు భూమిని తలపిస్తోంది. ఫార్మా కంపెనీల వ్యర్థ పదార్థాలతో నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని చాలా గ్రామాలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. పంటలు పండకపోవడంతో రైతులు పడావుగా వదిలేశారు. ఫార్మా కంపెనీలు ప్రజల జీవితాల్లో విషాన్ని నింపుతున్నాయి. ఇష్టం వచ్చినట్లుగా వ్యర్థాలు వదిలి భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని చాలా గ్రామాల్లో బోర్ల నుంచి మురికి నీరు వస్తోంది. పొరపాటున ఆ వాటర్ను తాగితే పశువులు చనిపోతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి. దీంతో వ్యవసాయం చేయడం మానేశామంటున్నారు రైతులు. పంటలు పండకపోవడంతో తక్కువ ధరకు భూములను అమ్ముకొని వలసపోతున్నామంటున్నారు. ఈ కలుషిత వాటర్ వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. గతంలో కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాము. 2-3 సార్లు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ పక్కన ఉన్న ఫ్యాక్టరీ వాళ్ళని కూడా మందలేయటం జరిగింది. కానీ మా తాగునీరు కూడా బోర్ ఇక్కడ పక్కనే ఉంది. ఈ కంపెనీకి దగ్గర కొంచెం ఒక 1/2 కిలోమీటర్ దూరంగా ఉంది. మరి ఈ వాటర్ అక్కడ దాకా వచ్చిందనుకో ఆ గ్రామంలో ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతుందంటే వాళ్ళు మాట దాటేసి ఈ వాటర్ మాకు సంబంధించింది కాదు స్పష్టంగా అర్థమవుతుంది. అయినా వాళ్ళు ఏమి స్పందించడం లేదు. వెల్మినేడు, గుండ్రంపల్లి గ్రామాల్లో పదుల సంఖ్యలో ఫార్మా కంపెనీలున్నాయి. ఇవి రూల్స్ ప్రకారం నడుపుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఎక్కడ పడితే అక్కడ కంపెనీల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలను వదులుతున్నారు. దీంతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవడం లేదంటున్నారు రైతులు. పరిశ్రమల కాలుష్యం వల్ల బోర్లు చాలా విపరీతంగా వచ్చే నీరు స్మెల్ వస్తున్నది, కెమికల్స్ వస్తున్నాయి. అవి తాగితే కూడా చాలా ఆరోగ్యకరంగా లేవు. అసలు అవి తాగే నోట్లో కూడా పోసుకునే పరిస్థితి లేవు. అదేవిధంగా గొర్రెలు, మేకలు కానీ ఇతర జీవాలు కూడా తాగితే మొన్ననే ఒక గొర్రె చనిపోయిన పరిస్థితి ఉన్నది. నిబంధనలను తుంగలో తొక్కి ప్రజల ప్రాణాలతో చెలగాటలాడుతున్నాయి ఫార్మా కంపెనీలో. వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తిపడి పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రమాదకర వ్యర్థ పదార్థాలను విడుదల చేసే కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. లేకపోతే ఇక్కడి నుంచి వలసపోవాల్సిందే అంటున్నారు. ఈ కంపెనీ వల్ల నీళ్లు వచ్చి మాకు మొత్తం ఏది రాకుండా అయిపోయింది సార్. చేస్తే మన గొర్రె వాళ్ళు చేసినా కానీ గొర్రెలు నీళ్ళు తాగి కూడా అడంబడి చచ్చిపోయినాయి. చచ్చిపోతే ఏరే బావులలో వేసిన. ప్రమాదకర రసాయనాలను విడుదల చేసే కంపెనీలను మూసివేయాలంటున్నారు రైతులు. లేకపోతే భవిష్యత్ తరాలకు ప్రమాదం తప్పదంటున్నారు.